నేటి నుంచి ఏపీలో డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 30 వరకు డిఎస్సి పరీక్షలు కొనసాగుతాయి. ఏపీ వ్యాప్తంగా మొత్తం 12 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతిస్తారు. ఒక్క నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ నిబంధన అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ఓవర్ టు యు. అభ్యర్థులు మొత్తం 58,000 మంది ఈ పరీక్షను రాస్తున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో. ఓవరాల్గా 1140 పోస్టులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎగ్జామ్ సెంటర్ వద్దకు ఆల్మోస్ట్ అభ్యర్థులంతా కూడా చేరుకున్నారు. ఒక నిమిషం లేట్ అయితే ఆ నిబంధన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని కేంద్రాల వద్ద కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం, గేట్లు కూడా మూసివేస్తున్నారు. 8 గంటల నుంచి అభ్యర్థులందరినీ కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎగ్జామ్ ఆన్లైన్ దీంట్లో నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎటువంటి నిబంధనలు పాటిస్తున్నారు అనేది ప్రస్తుతం ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు. ఎలాంటి నిబంధనలు కొనసాగుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నమస్తే అండి. మేము గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్స్ అటానమస్ శ్రీకొండ క్యాంపస్లో చేస్తున్నామండి. మా టెస్ట్ సెంటర్ కోడ్ నెంబర్ 2893. మాకు 200 మందిని అలొకేట్ చేశారండి. కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరుగుతుంది? 9:30 to 12 అండి. ఎగ్జామ్ 2 hours ఎగ్జామ్ అండి. 9:30 to 12 ఎగ్జామ్ అండి ఇది. అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఇంకొక 200 మెంబర్స్ ఉన్నారండి. ఆఫ్టర్నూన్ 2:30 to 5 o'clock వరకు. అండ్ మా ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చేశాము. డిజేబుల్డ్ అండ్ ఛాలెంజ్డ్ పీపుల్ కూడాను మేము వీల్ చైర్ కూడా ఏర్పాటు చేశాము. ఇక్కడి నుంచే గేట్ దగ్గర నుంచే మేము పిక్ చేసుకొని టెస్ట్ సెంటర్ తీసుకెళ్తున్నామండి. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ స్మూత్ మేనర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతం అయితే మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం 9:30 అయిపోయింది. ఆల్మోస్ట్ గేట్లు కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 షిఫ్ట్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. 9:30 నుంచి 12 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు కూడా జరుగుతుంది. ఒక గంటన్నర ముందు నుండే అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ సెంటర్ లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద కూడా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేసి పరీక్ష ఎలా జరుగుతుంది అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది కాసేపట్లోనే ఎగ్జామ్ కూడా ప్రారంభమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎగ్జామ్ అనేది కొనసాగుతుంది. భోగి. థ్యాంక్ యూ చిరంజీవి.